హాయ్ యూయర్స్, ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ 3వ సెమిస్టర్లోని ఎకనామిక్ సబ్జెక్ట్ నుండి ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం మొదటి భాగం స్థూల అర్థశాస్త్రం, అర్థ వివరణ, స్వభావం, పరిధి నుండి ఒక షార్ట్ క్వశ్చన్, ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకుందాం. అవి స్థూల అర్థశాస్త్రం అనగానేమి, సూక్ష్మ స్థూల అర్థశాస్త్రముల మధ్య గల వ్యత్యాసములను వివరింపుము. ఈ రెండు ప్రశ్నలు కూడా పరీక్షలో తప్పకుండా వచ్చే అవకాశం ఉందండి. వీటిని మీరు తప్పకుండా చూసుకోండి. తర్వాత రెండవ భాగం జాతీయ ఆదాయ విశ్లేషణ నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే జాతీయ ఆదాయ ప్రాధాన్యతను వివరించండి. తర్వాత ఇందులో నుండి ఒక రెండు లాంగ్ క్వశ్చన్స్ చూసుకోండి. అవి జాతీయ ఆదాయాన్ని నిర్వచించి స్థూల అర్థశాస్త్రంలో దాని ప్రాధాన్యతను తెలుపము. జాతీయ ఆదాయాన్ని కొలిచే వివిధ పద్ధతులను వివరింపము. తర్వాత మూడవ భాగం సాంప్రదాయవాదుల ఉద్యోగిత సిద్ధాంతం నుండి ఒక రెండు లాంగ్ క్వశ్చన్స్ చూసుకోండి. అవి సాంప్రదాయవాదుల ఉద్యోగిత సిద్ధాంతాన్ని వివరింపము. సాంప్రదాయ వడ్డీ రేటు నిర్ణయ సిద్ధాంతాన్ని పేర్కొనండి. తర్వాత నాలుగవ భాగం కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం నుండి మనం షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే సార్థక డిమాండ్ గురించి వివరింపము. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కీన్స్ ఉద్యోగిత సిద్ధాంతాన్ని చర్చింపము. తర్వాత ఐదవ భాగం వినియోగ ఫలం, సగటు, ఉపాంత వినియోగ ప్రవృత్తులు, వినియోగ ప్రవృత్తి నిర్ధారకాల నుండి షార్ట్ క్వశ్చన్స్ కానీ లాంగ్ క్వశ్చన్స్ కానీ ఏమీ అవసరం లేదండి. తర్వాత ఆరవ భాగం పెట్టుబడి ఫలం, వడ్డీ రేటు మరియు ఉపాంత మూలధన సామర్థ్యం, గుణకం, వేగత్వరణం, సూపర్ గుణకం నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఉపాంత మూలధన సామర్థ్యంను పరిశీలించుము. గుణకంను నిర్వచిస్తూ గుణకం మరియు సూపర్ గుణకంలను వ్యత్యాసకరించుము. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పెట్టుబడిని నిర్వచిస్తూ పలు పెట్టుబడి రకాలను సంక్షిప్తంగా వివరింపుము. ఎంఈసి వడ్డీ రేటుల మధ్య గల సంబంధాన్ని విశ్లేషించుము. పెట్టుబడి గుణకపు భావనను తెలియజేస్తూ ఆదాయ మరియు ఉద్యోగిత సిద్ధాంతంలోని దాని పాత్రను చర్చించుము. తర్వాత ఏడవ భాగం సాంప్రదాయక, నవ్య సాంప్రదాయక మరియు కీన్స్ వడ్డీ సిద్ధాంతాల నుండి షార్ట్ క్వశ్చన్స్ ఏమీ అవసరం లేదండి. ఇందులో నుండి ఒక రెండు లాంగ్ క్వశ్చన్స్ చూసుకోండి. అవి సాంప్రదాయక వడ్డీ రేటు సిద్ధాంతాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి. ద్రవ్యత అభిరుచి వడ్డీ సిద్ధాంతంను విమర్శనాత్మకంగా పరిశీలించండి. తర్వాత ఎనిమిదవ భాగం ద్రవ్యం, అర్థం, విధులు మరియు వర్గీకరణ నుండి ఒక షార్ట్ క్వశ్చన్ చూసుకోండి. అది ద్రవ్యం అంటే ఏమిటి, ద్రవ్య వర్గీకరణను చర్చించండి. తర్వాత తొమ్మిదవ భాగం భారతదేశంలో అనుభావిక ద్రవ్య సరఫరా కొలమానాల నుండి ఒక రెండు లాంగ్ క్వశ్చన్స్ చూసుకోండి. అవి ద్రవ్య గుణకం అంటే ఏమిటి, భారతదేశంలో ద్రవ్య గుణకం ప్రక్రియను వివరించుము. భారతదేశంలో ద్రవ్య సప్లైని ప్రభావితం చేసే కారకాలను పరిశీలించుము. తర్వాత 10వ భాగం ద్రవ్య సిద్ధాంతాల నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కీన్స్ ద్రవ్య సమీకరణాన్ని క్లుప్తంగా చర్చించుము. పిగు నగదు నిల్వల సమీకరణంను వివరింపుము. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతంను రేఖాపటం సహాయంతో వివరించండి. తర్వాత 11వ భాగం కేంద్ర బ్యాంకింగ్ విధులు మరియు పరపతి నియంత్రణ నుండి ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అది రిజర్వ్ బ్యాంకు యొక్క ప్రధాన విధులను విశ్లేషించండి. తర్వాత 12వ భాగం ద్రవ్యోల్బణం నుండి మనం షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ద్రవ్యోల్బణాన్ని కొలిచే సూచికలు ఏవి. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడడానికి కారణాలు ఏవి, వివిధ రకాల ద్రవ్యోల్బణంలను చర్చించండి. ఇక చివరి భాగం 13వ భాగం వ్యాపార చక్రాల భావన, స్వభావం, కారణాలు, దశల నుండి ఒక షార్ట్ క్వశ్చన్, ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అవి వ్యాపార చక్రాల దశలను వివరించండి. వ్యాపార చక్రాలను నిర్వచించి వాటి లక్షణాలను వివరించండి. ఇవ్వండి ఎకనామిక్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.